నచతేన వినా నిద్రా లభతే పురుషోత్తమ. లక్ష్మణస్వామి పక్కన లేకపోతే రాముడు నిద్రపోయేవాడు కాదుట. ఎంత మృష్ణాన్నమైన, ఎంత మధుర పదార్థమైనా, ఎంత ఆకలిగా ఉన్నా లక్ష్మణుడు పక్కన లేకపోతే రాముడికి ఆ అన్నం తినబుద్ధి వేసేది కాదుట. లక్ష్మణునితో కలిసి ఉంటే అన్నం తినడం, లక్ష్మణునితో కలిసి ఉంటే పడుకోవడం. ఇద్దరిది అంత ప్రేమ. ప్రేమ అన్నది మీరు ఎప్పుడూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒకవైపు నుంచే ప్రవహించిందనుకోండి అది అర్థరహితమైపోతుంది కొంతకాలానికి. అన్నగారికి తమ్ముడంటే విశేషమైనటువంటి ప్రేమ, కానీ తత్తుల్యంగా తమ్ముడు ఉండడు. అప్పుడు ఆ సోదర సంబంధంలో ఒక పరిణతి, ఒక నిండుతనం, ఒక అందం కనపడదు. అన్న ఎంత ప్రేమించాడో తమ్ముడు కూడా అంత ప్రేమించగలగాలి, తమ్ముడు ఎంత ప్రేమించాడో అన్నగారు అంత ప్రేమించగలగాలి. అలా ప్రేమించగలగడానికి ఒక్కటే కారణమై ఉంటుంది, వేరు కారణం ఉండదు. ఏమిటా కారణం అంటే మేమిద్దరము కూడా ఒకే తల్లిదండ్రుల యొక్క బిడ్డలం. ఆ భావన చేత అంత ప్రేమ పొందినటువంటి వారెవరో, అంత ప్రేమతో అన్నదమ్ముల మధ్య అనురాగంతో ఉండగలిగినటువంటి వాళ్ళెవరో వాళ్ళు ధన్యులు. శ్రీరామాయణంలో కథ రాముడి చుట్టూ తిరగడంలో ఆశ్చర్యం లేదు, కానీ భరత శత్రుఘ్నుల యొక్క విశేషానికి వచ్చేటప్పటికీ లక్ష్మణస్వామి రాముణ్ణి ఎలా ప్రేమిస్తాడో, ఎంత మర్యాదతో ఎంత దగ్గరగా ఉంటాడో, శత్రుఘ్నుడు ఎల్లవేళలా భరతుడితో అలా కలిసి ఉంటాడు. భరత శత్రుఘ్నులది ఒక జంట, రామలక్ష్మణులది ఒక జంట. కానీ గమ్మత్తు ఎక్కడుందంటే భరత శత్రుఘ్నులు ఒక జంటగా కనపడినప్పటికీ భరత శత్రుఘ్నుల జీవితాలు రామచంద్రమూర్తితోటే ముడిపడిపోయి ఉంటాయి తప్ప వాళ్ళిద్దరూ ఒక పక్షం, వీళ్ళిద్దరూ ఒక పక్షం కింద విడిపోవడం అన్నది జరగలేదు. శత్రుఘ్నుడు భరతుణ్ణి ఆశ్రయించి ఎప్పుడూ భరతుడితో ఉన్నప్పటికీ భరతుడు మాత్రం ఎప్పుడూ రామచంద్రమూర్తి గురించి ఆలోచిస్తాడు. అసలు శ్రీరామాయణంలో ఆశ్చర్యకరమైన విశేషం ఏమిటంటే రాముడు పుట్టినదాదిగా రాముణ్ణి విడిచిపెట్టి లక్ష్మణస్వామి ఎన్నడూ లేడు. నిజానికి రామచంద్రమూర్తి యొక్క అవతార పరిసమాప్తి కూడా ఎప్పుడు జరిగింది అంటే లక్ష్మణస్వామి వెళ్ళిపోతేనే రాముడు వెళ్ళిపోయాడు తప్ప లక్ష్మణస్వామి ఉన్నంత కాలం రామచంద్రమూర్తి యొక్క అవతార పరిసమాప్తి జరగలేదు. వాళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి అనుబంధం అంత గొప్పది, అంత గొప్ప అనుబంధం కలిగినటువంటి వాళ్ళు. లీలాశుకుడని ఆయన కృష్ణకర్ణామృతం చేస్తూ ఒక మాట అంటారు. యశోదాదేవి కృష్ణ పరమాత్మని ఊయలలో పడుకోబెట్టి ఊపుతూ జోలపాట పాడుతోంది. జోలపాట పాడుతున్నప్పుడు పిల్లవాడు నిద్రపోకుండా అమ్మ ఏదైనా కథ చెప్పు, ఏదైనా కథ చెప్పు అంటాం. లోకంలో ఉన్నటువంటి ఆచారమే. ఆ చిన్ని కృష్ణుడు కూడా అమ్మ ఏదైనా కథ చెప్పమ్మా, ఏదైనా కథ చెప్పమ్మా అన్నాడు. పిల్లవాడు నిద్రపోవట్లేదు, ఏదైనా కథ చెప్తే పడుకుంటాడని అమ్మ కథ చెప్పడం మొదలుపెట్టింది. రామో నామ బభూవ హుం తదబలా సీతేతి హుం తాం పితుర్వాచా పంచవటీతటే విహరణస్తస్యాహరద్రావణః నిద్రార్ధం జననీ కథామితి హరేః హుంకారతః శృణ్వతః సౌమిత్రే క్వధనుర్ధనుర్ధనురితి వ్యగ్రాగిరపాంతునః అన్నారు. అమ్మ పడుకోబెట్టి ఊయలలో కథ చెప్తోంది కృష్ణుడికి. ఎవరి కథ? రామకథ. ఎవరు రాముడు? ఆయనే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.